జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన. ఇటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అత్యుత్సాహం అనేటువంటిది సముద్రం మీద పోయినప్పుడు అనుకుంటూ, ఎందుకంటే నీళ్ళలో పోయినప్పుడు సేఫ్టీ ఎక్విప్మెంట్ బందోబస్తు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు నేను కారి చిన్న గారిని ఉదయం నేను హాస్పిటల్లో కలిశాను. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన చెప్పిన విషయాన్నే మీ ముందు చెప్తున్నా. ఆయన ఏమన్నారంటే 4వ తేదీ 3:30 గంటల సమయంలో గాలి విస్తృతంగా ఉంది, అలల తాకిడి ఎక్కువ ఉంది, బోటు అలకింతలైపోయింది. బోటు లోపల పక్కన ఉన్నటువంటి పిల్లవాడు మునిగిపోయినాడు. 7 మందిలో 6 మంది మిగిలారు. తిరగబడినటువంటి బోట్ను పట్టుకొని రాత్రి 9:30 వరకు ఉన్నారు సముద్రంలోనే. ఆ బోటు స్లోగా లోపలికి మునిగిపోవడం చూసి తర్వాత ఈత మీద ఉన్నారు. తెల్లవారుజామున మఠం మిగిలినప్పుడు 4:30 ఆ ప్రాంతం వరకు ఆ ఈత మీదే ఉన్నారు. తర్వాత దగ్గరలో దూరంలో ఒక మర్చెంట్ షిప్ కనిపిస్తే అటువైపు ఈత కొట్టుకుంటూ ముందుకెళ్ళారు. చిన్న వాళ్ళ అన్న ఇంకా నేను ఈత కొట్టడం కూడా చాలా కష్టం రా అని గుమ్మని చెప్పాడంట. తర్వాత ఈ పిల్లల్ని తీసుకొని దాన్ని ముందుకు వెళ్ళమని చెప్తే ఇంత ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. సో ఆ పిల్లల్ని తీసుకొని మర్చెంట్ షిప్ వైపు పోతూ మధ్యలో ఆరి చిన్న మాత్రం ఎట్లయినా కానీ ఆ షిప్ చేరుకొని యాంకర్ పట్టుకొని వాళ్ళని ఫిక్స్ చేస్తే వాళ్ళ వల విసిరారు. ఆ వలతో ఆయన ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు. అయితే చిన్న చెప్పింది ఏంటంటే ఆయన యాంకర్ తగిలి కాసేపు వచ్చిపోయినట్టు అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ వల పట్టుకొని ఎట్లాగో పైకి చేరి రక్షించబడ్డారు. వెనక తిరిగి చూస్తే వెనకటి వచ్చిన పిల్లలు కూడా కనపడలేదు. అది ఆయన చెప్పేది. జిల్లా కలెక్టర్కి, నరేంద్ర ఎస్జీకి, పోస్ట్ గారు వారికి అందరికి కూడా ఇమ్మీడియట్గా ఆవిడ పంపించుకుని అడిగాను. ఇక్కడ పోస్ట్ గార్డ్ దగ్గర ఉన్నటువంటి షిప్ ఏదైతే ఉందో అది రిపేర్లో ఉందంటే కాకినాడ నుంచి పంపించారు. మరి సర్వేలెన్స్ ఇమ్మీడియట్గా టీంలో పంపించి వెతకమని చెప్పడం జరిగింది. నిన్న ఈరోజు కూడా సర్చింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఈరోజు 5-6 గంటలతోటి 72 గంటలు సర్చింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ కావచ్చు. పోస్ట్ గార్డ్ ఆఫీస్కి వెళ్ళాను. సిమెంట్ మంత్రితో కూడా మాట్లాడాను. వారు ఈరోజు సాయంత్రం వరకు సర్చింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అవుతుంది, మేము రిపోర్ట్ ఇస్తాము. ఇప్పటిదాకా అయితే ఎటువంటి మిస్సింగ్ బాడీస్ కానీ ఏమి ట్రేస్ కాలేదు చెప్పారు. మళ్ళా 2 గంటలు వచ్చి మళ్ళీ వాళ్ళ చాపర్స్, జూనియర్స్, ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా బోట్స్ కూడా పంపిస్తామన్నారు. వాళ్ళు సర్చింగ్ ఉన్నారు. సాయంత్రం 5-6 గంటల వరకు. కాబట్టి ఈ విధంగా సర్చింగ్ ఆపరేషన్స్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న మార్నింగ్ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా రిలీఫ్ అరేంజ్మెంట్ చేయాలి. కాబట్టి దాని మీద కూడా నేను నిన్న రాత్రి 8:30 వరకు ఆఫీస్లో ఉండి వీరి దగ్గర నుంచి అన్ని సమాచారాన్ని తీసుకొని రాత్రి పంపించడం జరిగింది. రాత్రి 10 గంటలప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి డైరెక్షన్ వచ్చింది. ఎక్కడున్నా ఉన్నారు ఇమ్మీడియట్గా వైజాగ్ రిలీఫ్ అన్ని మాట్లాడారు. వచ్చి అందరినీ చేశాను. కలెక్టర్ గారిని, డీజీ గారిని, మన అక్కడైనటువంటి కుటుంబాల వారిని పరామర్శించి ఒక నివేదిక
ఇమీడియట్గా పంపించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీళ్ళకు రిలీఫ్ అరేంజ్మెంట్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి, చెల్లించాలి. రెండోది సర్చింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేయాలి, 5 గంటలకు అయిపోతాయి. మూడోది ట్రీట్మెంట్ కంప్లీట్ ముగ్గురు కలిపి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ చిన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇద్దరు తరఫున కేసు చేసుకుని డిమాండ్ కంపెనీ రిపోర్ట్ ఇమీడియట్గా మంచి ఇవ్వడానికి నేను ఇక్కడే ఉంటాను. ప్రభుత్వం వచ్చి ఓరల్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని కావాల్సిన ఏర్పాటు